ప్రెగ్నెన్సీలో నెలలు నిండిన తర్వాత కొన్ని వార్నింగ్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే, ఈ సిమ్టమ్స్ కనుక మీరు గమనించుకుంటే మీరు వెంటనే హాస్పిటల్కి రావాల్సినంత అర్జెంట్ అన్నమాట. ఇవి ఎలా ఉంటాయంటే, మీకు షార్ప్ గా పెయిన్ వస్తుంది మానం దగ్గర, లేదా మానం నుంచి ఏదో ఒక లీక్, వాటరీ లీక్ లాంటిది స్టార్ట్ అయింది అని అనుకున్నప్పుడు వెంటనే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాటర్ లీక్ అవుతున్నప్పుడు అది యూరినేషన్ అనుకొని తరచుగా వాష్రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే, మీరు ముందు ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పాలండి. చెప్పిన తర్వాత హాస్పిటల్కి రావాలి వెంటనే. ఏదైనా ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నా కూడా హాస్పిటల్ వెంటనే రింగ్ చేసి కనుక్కోండి. ఇవి కాకుండా ఏంటంటే, 2 నెలలు ఉన్న వాళ్ళకి బాగా హెడేక్ వచ్చినా, లేదా ఐస్ బ్లర్డ్ గా కనిపిస్తున్నా, వామిటింగ్స్ అయిపోతున్నా కూడా వీళ్ళు వెంటనే హాస్పిటల్ కాంటాక్ట్ చేయాలి. ఇదేంటంటే హై బీపీస్ యొక్క లక్షణాలు అన్నమాట. ఇవి కాకుండా ఏంటంటే, కడుపు నొప్పి బాగా వస్తుంది అని అంటే కనుక, లేబర్ పెయిన్స్ వస్తున్నప్పుడు అప్పుడు కూడా మీరు హాస్పిటల్ని వెంటనే కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఏ సిమ్టమ్ని అస్సలు అశ్రద్ధ చేయొద్దండి. వెంటనే హాస్పిటల్కి వచ్చి మీ ప్రాబ్లమ్ని చూపించుకుంటే మీకు బెస్ట్ అవుట్కమ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.